బులెటిన్లో డీటెయిల్ చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలకు తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి వేరువేరుగా సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70% ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయని, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని సీఎం తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికలను సీఎం కాంగ్రెస్ అగ్రనేతలకు అందించారు. నూట 16 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయని, శుక్రవారం ఫలితాలు వెలువడనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేత వంటి కార్యక్రమాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఉద్యోగ నియామకాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం చేసిన ఆ పనులను వివరించేందుకు సభల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై పూర్తి సానుకూలత ఉందని అగ్రనేతలకు తెలియజేశారు. క్షేత్రస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడంపై అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు.